హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్ చాలా మంది ఎలా ఉంటారంటే మాకు మీ హాస్పిటల్ పెట్టి 22 ఇయర్స్ అయింది. 22 ఇయర్స్ తెలంగాణ, ఆంధ్ర నుంచి చాలా మారుమూల ప్రదేశాలు కూడా చాలా మంది మా దగ్గర పేషెంట్లు వస్తూ ఉంటారు. పేషెంట్లు వచ్చినప్పుడు ఏం చేస్తాము, మా దగ్గరకు వచ్చే పేషెంట్లు బాగా సివియర్గా ఉండి చిట్ట చివరి స్టేజ్లోనే రేపో మాపో మెడ నొప్పులకో, నడు నొప్పులకో, మోకాలకో, లేదంటే ఈ పెరాలిటిక్ పేషెంట్లు, పార్కిన్సన్స్ పేషెంట్స్ కానీ, లేదా మోకాలు రీప్లేస్ చేయాలని పేషెంట్లు కానీ, అంటే చిట్ట చివరి స్టేజ్లో అన్ని రకాల దారులు మూసుకుపోయిన తర్వాత ఫైనల్గా ఏమన్నా పరిష్కారం దొరికిద్దేమో ఈ హాస్పిటల్కి వెళ్తే అని చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు. ఇప్పుడు చాలా మందికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, మాకున్న పెద్ద సమస్య ఏంటంటే, వేరే చిన్న ఊళ్ళలో కానీ చిన్న పట్టణాల్లో కూడా ఏం చేస్తారు, ఆయుర్వేద డాక్టర్కి వెళ్ళినప్పుడు పంచకర్మ చికిత్సలు చేయాలి, మీకున్న మెడ నొప్పుకో, నడు నొప్పుకో, మోకాలు నొప్పుకో, ఏదో రకరకాల సమస్యలకి పంచకర్మ చికిత్స చేయాలని చెప్తారు. మా దగ్గరకు వస్తారు, అన్ని తిరిగి అక్కడ చేయించుకుంటారు, తగ్గదు. చివరిగా హైదరాబాద్లో ఇక్కడ హాస్పిటల్లో బాగుండే ట్రీట్మెంట్ అని మా దగ్గరకు వస్తూ ఉంటారు. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మేము పేషెంట్కి ఏం చెప్తాం, పంచకర్మ చికిత్స చేయాలి మీకు అని చెప్తాం. పేషెంట్కి పెద్ద కన్ఫ్యూజన్, అసలు మా ఊర్లో మేము పంచకర్మ చేసుకున్నాం సార్, ఇక్కడ హైదరాబాద్ చేసే పంచకర్మకి అక్కడ చేసేది పంచకర్మ ఏం తేడా అని అడుగుతారు. అసలు పంచకర్మ అనే దానికి ఎక్కడ చేసినా ఒకటే, ప్రపంచం మొత్తం పంచకర్మ చికిత్సలు ఒకటే ఉంటుంది. చేసే డాక్టరు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా, మనం చేసిన పంచకర్మ చేస్తున్నామా, లేదంటే పైపైన ఆయిల్ మసాజులు చేసేసి స్టీమ్ బాత్ లాగా పెట్టేసి తల మీద ఒక ఆయిల్ లాంటిది పోర్ చేస్తూ ఉంటారు ఆయుర్వేదంలో, అది చేసేసి పంచకర్మ చికిత్సలు చేసాం మీకు, ఇదే పంచకర్మ అంటే అని చెప్పే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి పేషెంట్ కూడా ఏమనుకుంటారు, పేషెంట్కి తెలియదు, డాక్టర్ ఎడ్యుకేట్ చేయాలి, డాక్టర్ చెప్పింది పేషెంట్ నమ్ముతారు. కాబట్టి పైపైన ఆయిల్ మసాజ్ చేయటం, స్టీమ్ బాత్ లాగా ఇవ్వటము, లేదా తల మీద ఆయిల్ ఇట్లా పోర్ చేయటం, అది చూసి పంచకర్మ చేసే చెప్పంగానే డాక్టర్స్ వేరే ఊళ్ళలో వాళ్ళు అదే నమ్ముతారు. అదే నమ్మకంతో మా దగ్గరికి వస్తారు. మేము పంచకర్మ అంటాం సార్, మేము ఆల్రెడీ మా ఊళ్ళో చేశారు సార్, ఇది కూడా ఇప్పుడు ఇదేనా అంటే, అది పంచకర్మ అంటే ఏంటంటే ఫస్ట్ తెలియదు. అందుకే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే సూడో పంచకర్మ పేరు చెప్పి పైపైన ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ బాతులు లాగా పెట్టి ఈ తల మీద ఆయిల్ లాంటిది పోరు చేసి నడుం చుట్టూ పిన్ లాగా పెట్టి ఆయిల్ పోయటం, ఇవన్నీ పంచకర్మలు కాదండి. ఎక్స్టర్నల్గా శరీరానికి అవుట్ సైడ్ చేసే ట్రీట్మెంట్స్ ఇవన్నీ. పంచకర్మ అంటే సింపుల్గా చెప్పాలంటే మన కారు సర్వీసింగ్ చేసినట్టు మన బాడీకి కూడా బాడీ లోపల మొత్తం సర్వీసింగ్ చేయడం పంచకర్మ మెయిన్ ఉద్దేశం. మన కారు సర్వీసింగ్ చేస్తే కారు ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో అట్లా మన శరీరం లోపల కూడా తెలియకుండానే రకరకాల కలుపు మొక్కలు, రకరకాల మలిన పదార్థాలు ఉంటాయి. వాటిని శరీరం నుంచి బయటకు పూర్తిగా తీసేసి బాడీ మొత్తాన్ని రిజునేట్ చేయటం, దీన్ని డీటాక్స్ థెరపీ అంటారు. ఇది పంచకర్మ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రోగంతో పేషెంట్ మా దగ్గరకు వచ్చారు, మేము ఏం చేస్తాం, పేషెంట్ యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పేషెంట్కి యొక్క లక్షణాలకు తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో లక్షణాలు ఎందుకు వచ్చినాయి, ఏదో ఒంట్లో కలుపు మొక్క ఉంది, ఆ కలుపు మొక్కల్లో పేషెంట్కి ఈ సిమ్టమ్స్ అనేది వస్తున్నాయి కాబట్టి కలుపు మొక్కలు శరీరం నుంచి బయట తీసే ట్రీట్మెంట్ చేస్తాం. ఆ కలుపు మొక్కలు శరీరం నుంచి బయట తీసే ట్రీట్మెంట్ పంచకర్మ అంటే. ఈ పంచకర్మ అంటే మన పంచమహాభూతాలకు ఐదే ఉంటాయి: వమనము, విరేచనము, వస్తి, నస్యం, రక్తమోక్షణం అని చెప్పి. వమనం అంటే ఎమిటిక్ థెరపీ, అంటే వామిటింగ్ లాగా పేషెంట్కి మన శరీరంలో ఉన్న కలుపు మొక్కల్ని వామిటింగ్ లాగా బయట తీయటం ఒక పద్ధతి. మోషన్ మార్గం ద్వారా తీయటం, విరేచనం లాగా చేయటం ఒక సెకండ్ పద్ధతి. ఎనిమా లాగా ఇవ్వటం, ఎనస్ నుంచి మనకి ఎనిమా లిక్విడ్స్ అనేవి ఎక్కించి బయట తీయడం అదొక పద్ధతి. ముక్కులో డ్రాప్స్ లాగా చేసే పద్ధతి, దాన్ని నస్య అంటాము. ఫైనల్ గా రక్త మోక్షణం అంటే లీచ్ థెరపీ, జలగలు పట్టిస్తారు. జలగలు పట్టించి ఎక్కడైతే జలగలు పట్టించిన ఏరియాలో చెడు రక్తం ఉంటుందో ఆ చెడు రక్తం మొత్తాన్ని బయటికి సక్ చేసి తీసేయటం, అది లాస్ట్ చేసే పంచకర్మ. ఈ పంచకర్మ ఈ 5 ట్రీట్మెంట్స్ పంచకర్మ అంటారు తప్ప ఏదో పైపైన ఆయిల్ మసాజ్ చేసేసి స్టీమ్ బాత్ లాగా పెట్టి తల మీద నూనె లాగా పెట్టేసి పంచకర్మ కానే కాదు. కాబట్టి చాలా మంది పేషెంట్లు ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండకండి. పంచకర్మ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా 3 స్టేజ్ల్లో ఉంటుంది: పూర్వకర్మలు, ప్రధాన కర్మలు, పశ్చాత్ కర్మలు. పూర్వకర్మలు అంటే ఉందాక అనుకున్న ఆయిల్ మసాజ్ లాగా చేయటము, లేదా కొన్ని రకాల స్నేహ ఔషధాలు లోపలికి ఇవ్వటము, స్టీమ్ బాత్ లాగా, ఇవన్నీ పూర్వకర్మల కింద వస్తాయి. ప్రధాన కర్మలనే పంచకర్మలు అంటారు. వాటిని 5 రకాలు: వమనము, విరేచనము, వస్తి, నస్యం, రక్తమోక్షణం. ఈ పంచకర్మలు అయిపోయిన తర్వాత పశ్చాత్ కర్మ అంటే పోస్ట్ ఆపరేటివ్, అంటే పంచకర్మలు అయిపోయిన తర్వాత పేషెంట్ యొక్క రోగాన్ని దృష్టిలో పెట్టుకుని రోగానికి తగ్గట్టు ఔషధాలు అనేది ఇవ్వటం. ఇది పశ్చాత్ కర్మ, అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద ఇస్తాము. కాబట్టి పంచకర్మ అంటే పూర్వకర్మలు, ప్రధాన కర్మలు, పశ్చాత్ కర్మలు, ఈ 3 స్టేజ్లో చేసేది పంచకర్మ. అంతే తప్ప పైపైన ఆయిల్ మసాజ్ చేసేది పంచకర్మ అయిపోయిందని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఏ పేషెంట్ కూడా ఇది అవేర్నెస్ తెచ్చుకోండి. మీ ఊర్లో కానీ ఎక్కడన్నా పైపైన ఆయిల్ మసాజ్ చేసేసి పంచకర్మ చేసామని చెప్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఇంకోటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, పంచకర్మ ట్రీట్మెంట్ చేసేటప్పుడు
లోపలికి మెడిసిన్స్ అనేవి ఇవ్వకూడదు. ఇంటర్నల్ మెడిసిన్స్, ఆ రోగానికి తాలూకు మందులు అనేవి లోపలికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక పక్క కలుపు మొక్కను తీస్తూ ఉండి ఇంకో పక్క మందులు వేస్తూ ఉండటం వల్ల ఉపయోగం జరగదు పేషెంట్కి. కాబట్టి అది కూడా మీరు డిఫరెన్స్ తెలుసుకోండి. పంచకర్మ ట్రీట్మెంట్ చెప్పి ఎవరన్నా పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి దాంతోపాటు లోపల కూడా ఔషధాలు కనుక ఇస్తే కనుక అది పంచకర్మ చికిత్సలు కాదు, అది ఫేక్ పంచకర్మ ట్రీట్మెంట్. జెన్యున్గా చేసే కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఎట్లాంటి ఎంత మొండి రోగాలైనా సరే, మెడ నొప్పులు, నడుము నొప్పులు, వెన్నెముక సమస్యలు, స్పాండిలైటిస్, స్పయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, మోకాల నొప్పులు, సోరియాసిస్, ఎంత దీర్ఘకాలిక ఉన్న వ్యాధులకైనా సరే కేరళ పంచకర్మ చికిత్సలు కనుక ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినట్టు కనుక ట్రీట్మెంట్ తీసుకోగలిగితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇట్లా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి, ఒక శాశ్వత పరిష్కారం పొందండి. సార్, అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు పంచకర్మ ట్రీట్మెంట్స్ బయట నుంచి చేస్తారు, మెడికేషన్ ఏది లోపలికి వెళ్ళదు అని. ఇప్పుడు నార్మల్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా బయట మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కొంతమంది. కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఏవో కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఆ మెడిసిన్స్ తీసుకుంటూ కూడా ఆయుర్వేదం అది ఎలా ఉంటుందంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ అని బట్టి పేషెంట్ యొక్క ఒక డిసీజ్ ఏంటో చూసుకొని అట్లాంటి వాళ్ళకి ఆ డిసీజ్ ఓరియంటెడ్ మనం కన్సల్టేషన్ టైంలో పేషెంట్ చెప్పే దాన్ని బట్టి డిసైడ్ అవుతాం తప్ప ఫిక్స్డ్ గా ఇది చేస్తే అది చేయకూడదు, అది చేసి చేయకూడదు అని ఎక్కడ ఉండదండి. పేషెంట్ కంప్లైంట్ బట్టి కొన్ని డిసీజెస్ ఉంటాయి, పేషెంట్ అది వాడాల్సింది తప్పదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ఆపేసేయండి వచ్చేసేయండి అని చెప్తాం. అది పేషెంట్ ప్రాబ్లం బట్టి మన కన్సల్టేషన్ సిచ్యువేషన్ బట్టి కన్సల్టేషన్ డిసిజన్ బట్టి డిసైడ్ చేసి చెప్తాం అన్నమాట. సో చూసారు కదా, కృష్ణప్రసాద్ గారు చాలా అద్భుతంగా అన్ని ఒకదానికొకటి సొల్యూషన్ చాలా చక్కగా వివరించారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైరెక్ట్ గా పక్కనే చాలా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మీరు మీకున్న నియర్ బై బ్రాంచ్ కి మీరు విజిట్ అవ్వండి. లేదు అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి వాళ్ళతో ఫోన్ లో కూడా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.